చెప్పాడు, అప్పటి నుంచి ఏడుపు మానేసింది. ప్రియులారా, కాబట్టి దైవజనుల నోట దేవుడు పలికించిన మాట రూఢి అని నమ్మి విశ్వసించి ధైర్యం తెచ్చు. దేవుని ముందు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా నీ దాసుని నోట పలికించితివే, మరి నెరవేరినప్పుడు ఎందుకు పలికించాం నాకు తెలియదని తగాద పెట్టుకో. ఎవరితో పెట్టుకుంటా? ఆ పైన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో పెట్టుకో. అందుకని దైవజనుడి తాట తీసావు అనుకో, శుభ్రంగా ఉన్నవన్నీ ఊడిపోయి ఆయన అభినవ ఎలీషాలాగా తయారవుతాడు. దేవునికి స్తోత్రం కలిగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపట్టండి. ఒకే ఒక్కసారి గట్టిగా మాట్లాడింది, స్పష్టంగా విషయం తెలుసుకుంది, ఇక అంతటితో మౌనం అయిపోయింది. నిజంగానే బిడ్డ పుట్టాడు. చాలా సంతోషించింది. దైవజనుని నా ఇంట చేర్చుకున్నందుకు మేలు పొందాను, దేవునికి స్తోత్రం. గొడ్రాలు అనే నెపం తొలగించాడు దేవుడు, నాకు చక్కని బిడ్డని ఇచ్చాడని సంతోషపడింది. రోజు ఆ చిన్నోడు పొలానికి వెళ్ళి తండ్రితో పాటు తిరుగుతూ ఉంటే, మరి ఇట్లాంటి వేసవిలో పోయాడో ఏం సంగతో, పిల్లలకి ఎండ దెబ్బ తగిలితే తిప్పుకోలేరు. డేంజర్ పిల్లలకి, ఎండకు తిరగనీయకూడదు వాళ్ళని. ఆ ఎండ వేడికి సంథింగ్ ఏం జరిగిందో ఆ చిన్నోడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నా తల పోయనే అని చెప్పని ఆ చిన్నోడు బాధపడుతుంటే ఆ తండ్రి పట్టించుకోలేదు. తలనొప్పి అంటున్నాడులే, ఏదో ఇబ్బంది అంటున్నాడులే అన్నట్టుగా వదిలేశాడు. తల్లి దగ్గరకు పంపించాడు. ఇంటి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఏంటి బాబు అని పంపించాడు. పొలంలో వర్క్ జరుగుతుంది, మరి పిల్లవాడిని పట్టించుకోవాలా. స్త్రీకి ఉన్న శ్రద్ధ పురుషునికి తక్కువగా ఉంటుందండి. స్త్రీ అబ్జర్వ్ చేస్తుంది బిడ్డల్ని. తండ్రితో కూడా ఉన్నాళ్ళే అనుకుని తీసుకెళ్ళి ఆ చిన్నాడిని ఇస్తే, ఆ చేతుల్లో తీసుకుంటే తల్లి చేతుల్లోని ప్రాణం పోయింది. వరపుత్రుడు, ఆశీర్వాద సంతానం, దైవజనుడు దీవించి ఇచ్చిన కొడుకు కళ్ళ ముందే కన్ను మూసేసరికి వేదనమయమైపోయింది. అయిపోయి ఆ బిడ్డను అక్కడ వేసుకొని అయ్యా పోయావా అని మొత్తుకోలా. ఇది విచిత్రంగా ఉందే వీడి చావు, ఏంటి ఇంత ఆశ్చర్యంగా కన్ను మూసాడు వీడు అని ఆలోచించి, సరే బిడ్డని ఇచ్చాడు కదా, ఇచ్చిన వాడే తేలుస్తాడు ఈ సంగతి అని దేవునికి ఆ బిడ్డను అప్పచెప్పున్నట్లుగా తెలివైన ఆలోచన చేసింది. ఏం చేసిందో తెలుసా? దైవజనుడున్న గదిలోకి తీసుకెళ్ళింది ఆ చిన్నోడిని. మరెక్కడికో తీసుకెళ్ళాలా, వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాలా. దైవజనుడి గదిలోకి తీసుకెళ్ళి ఆయన పరుండే మంచం మీద పరుండబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చచ్చిన శవం ఆ చిన్నవాడు. చచ్చిన స్థితిలో ఉన్న బిడ్డని ఎక్కడ పెట్టింది? దైవజనుడి మంచం మీద పరుండబెట్టి పరుగున పనివాడిని పిలిచి గాడిదను సిద్ధపరచుకొని, ఇదిగో బయలుదేరి పద, నేను ఆగు అంటేనే నువ్వు ఆగాలి, తోలు వేగంగా అని చెప్పింది. భర్త అడిగాడు, ఎక్కడికమ్మా ఈరోజు అన్నాడు. దైవజనుడిని కలిసి వస్తానండి, దర్శించుకొని వస్తానన్నది. ఒకవేళ భర్తకి అబ్బాయి చచ్చిపోయాడు అన్న మాట చెబితే ఆయన వెళ్ళనిచ్చేవాడు కాదు. నీకేమన్నా మతిపోయిందా? చనిపోయాడో లేకపోతే ఇంకా ప్రాణం ఉందో, పద వైద్యుని దగ్గరికి పద అంటాడు. అందుకని అతనికి విషయం చెప్పాల. దైవజనుని కలిసి వస్తానంటే ఈరోజు పండుగేం కాదు కదా, అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, స్పెషల్గా ఆయన దర్శించడానికి నీకు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అన్నాడు. నేను వెళితే మంచిది, నన్ను వెళ్ళనివ్వు అంది. శోకండాలు పెట్టలా, గందరగోళం చేయలా, ఏం కాలా. నేను వెళ్ళుట మంచిది. అయ్యో వెళ్ళాలయ్యో, వెళ్ళకపోతే ఇంకే ఉంది, అయ్యో కొంప పోయింది, అయ్యో అనలా. స్తోత్రం. వెళ్ళిపోయింది. అలాగా తోలేవాడికి చెప్పింది, తోలో నువ్వు ఎంత స్పీడ్గా తోలగలుగుతావు అంత స్పీడ్గా తోలు అంటే టైం ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త పడింది. బిడ్డ ఎప్పుడైతే మృతస్థితిలోకి వెళ్ళిపోయాడు, ఇక తడవు చేయాలా. ఎక్కడికి పరిగెత్తిందంటే దైవజనుని దగ్గరికి. దైవజనుల్లో ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. దైవజనుని దగ్గరికి పరిగెత్తిందంటే దేవుని సన్నిధిగా పరిగెత్తినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యకు పరిష్కారం ఎక్కడుంది?
ఆలోచన చేసింది. చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాడు, బిడ్డ బతికించుకోవాలి, ఎట్లా సాధ్యం? దైవజనుని దగ్గరికి వెళ్ళింది. ఈరోజు ఈ లైవ్లో వింటున్న వాళ్ళ కుటుంబాల్లో కూడా కొంతమంది పిల్లలు బతికే ఉన్నారు, కానీ చచ్చిన స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళ పిల్లల జీవిత విధానాలు ఎలాగున్నాయంటే అలాగున్నాయి అన్నమాట. కొంతమంది పిల్లల జీవిత విధానాలు, ఎదిగిన పిల్లలు కుటుంబాల్లో, గృహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు, మృత స్థితిలో ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు, అనురాగ రహితులుగా ఉన్నారు. శాడిజం ఆడపిల్లలు మగపిల్లలు కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలకే సమాధానాలు చెప్పలేక జుట్టు బీక్కుంటున్నారు. వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినరో. ఏందో పబ్జీ గేమ్ అంట, ప్రతి ఒక్కడికి అదో పిచ్చి అయిపోయింది. ఏందో మరి, అరే వన్నే అంటున్నాడు. అరే నీ వెనుకున్నాడు రా, బూతులు బండ బూతులు తిట్టుకుంటున్నారు. పబ్జీ గేమ్ అంట. మెంటలోళ్ళలాగా తయారైపోయారు. కొన్ని హత్యలు కూడా జరిగినాయి దానివల్ల. తండ్రిని చంపాడంట ఒకడు. అంతకుముందు బ్లూ వేల్ గేమ్ అని చెప్పని ఒక గేమ్ వచ్చింది, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ఆ గేమ్తో. చిన్న చిన్న పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట వినట్ల వాళ్ళు. నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగిందంటే పిల్లలేమో సైకోల్లాగా తయారయ్యారు, ఆ బానిసలు అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కొన్ని పిల్లలకి పుస్తకాలు చదివే అనుభవం లేకుండా అయిపోయింది, అంతా సెల్ ఫోన్లోనే. దేవుని సన్నిధికి బిడ్డల్ని తెచ్చుకొని దేవుని సన్నిధిలో అయ్యా ఇదిగా ఇది దేవుని సన్నిధిరా, ఇది దేవుని విషయం, ఇది దేవుని సంగతి అని బిడ్డలకి దేవుని భక్తిని నేర్పుకునేది, భక్తుల చరిత్రలో చెప్పేది. నువ్వు ఇలా కావాలి బాబు, అమ్మా పాప నువ్వు ఇంత దానివి కావాలమ్మా. పసిబిడ్డలకి పసితనం నుంచే అన్నా నేర్పినట్టు. అరే నాకు ఆశ్చర్యం అండి, పాలు విడిచే వయసు ఎంత? 3-4 ఏళ్ళు. అసలు వాస్తవంగా 2 ఏళ్లకే పాలు విడుస్తారు. మరి అప్పటి వాళ్ళు అనుకుంటే 3-4 ఏళ్ళు పాలు తాగాడు అనుకుందాం. అరే 3-4 ఏళ్ళు పాలు విడిచే వయసు అంటే, ఆ 4-5 ఏళ్ల వయసులో మన పిల్లల్ని మనం చెప్పిన మాట వినేటట్టు చేయగలమా? అన్న సమూయేలుని తీసుకెళ్ళి, పాలు విడిచిన వయసులో సమూయేలుని తీసుకెళ్ళి ఏలీ దగ్గర నిలబెట్టి, అయ్యా ఏలినవాడా దైవజనుడా, ఇదిగో నీవు ప్రార్థించిన రీతిని నీ ఆశీర్వచనం ఫలించి ఇదిగో నాకు బిడ్డనిచ్చాడు ప్రభు. అయితే నేను మొక్కిన ప్రకారం వానిని దేవుని సన్నిధిలో అప్పజెప్తున్నాను. వాడు ఇది మొదలు యెహోవాకు అతడు ప్రతిష్ఠితుడు అన్నది. ఆ మాట అన్నదో లేదో, ఏమన్నాడు అక్కడ రాసుందో చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఎప్పుడైతే సమూయేలుకి వెళ్ళి తల్లి చేయి చూపించిందో, వెంటనే సాగిలపడి దేవుని సన్నిధిలో మ్రొక్కుతున్నాడట. ఆ ఒక్క సన్నివేశం చూసి మారు మాట్లాడకుండా ఆ బిడ్డను స్వీకరించాడు ఏలీ. అదే వాడు అమ్మా నేను ఉండను, అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నాడు అనుకో, అమ్మో ఈయన తీసుకెళ్ళి కాస్త పెద్ద అయినాక తీసరా అనేవాడు. అనలా ఏలీ ఆ చిన్న బాలుణ్ణి స్వీకరించడానికి లాజిక్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ మాట ఉందో వెంటనే వెళ్ళి దేవుని సన్నిధిలో సాష్టాంగ పడితే ఆశ్చర్యపోయాడు ఏలీ. ఏమి విధేయత! అన్నాకెళ్ళి చూశాడు, తల్లి ఎంత అద్భుతంగా పెంచావు మా బిడ్డనే. వచ్చి దైవజనుడి పక్కన నిలబడ్డాడు, తల్లి దగ్గర నిలబడ్డా. సమూయేలు వెళ్ళిరానా? సంతోషంగా వెళ్ళిరా తల్లి. దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉంటావా? ఉంటా. ఏలీ బాబు ఉంటావా నాన్న? భయపడకుండా ఆయన సన్నిధిలో ఉండటం కంటే నాకు ఇంకా ధన్యత ఏముంది? నేను ఆయన కోసమే పుట్టాను, నేను ఆయన వాడినే,
నా తల్లి ఆయన కొరకే నన్ను పెంచింది, ఇదే నా ఇల్లు. ముగ్ధుడైపోయాడు. ఉండు నాన్న, నువ్వు ఇక్కడే ఉండు అన్నా, ఇక వెళ్ళిపోను. అట్లా కాకుండా ఆ వయసు పిల్లలు, పాలు విడిచిన వయసు ఉన్న పిల్లలు, మమ్మీ వెళ్ళరా, వచ్చే సంవత్సరం రాలే, ఈ సంవత్సరం మొత్తం నిన్ను అడగను అని నిలబడతారా? హెబ్రీ స్త్రీలు చురుకైన వారంటే అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ స్త్రీలో